అది మేము ఈవెంట్స్కి వెళ్ళి వస్తే మమ్మీ ఒక్కరే వచ్చేవాళ్ళు. ఇంటి దగ్గర నుంచి మేము ఎక్కడైతే వెహికల్ ఉంటుందో అక్కడికి ఏ టైం అయినా మమ్మీ ఒక్కటే వచ్చి మా ఇద్దరిని తీసుకెళ్ళేవారు. అది ఏ టైం అయినా. అలాంటి టైంలో అంటే ఏ టైం అంటే ఒక టైంలో అయితే మమ్మీకి కొంచెం ప్రాబ్లం అయింది. అంటే వెనక రావటం, ఆ టైంలో కూడా మమ్మీ అవన్నీ దాటి ఇంకా అలా వెనక్కి రావడం ఏంటి అంటే వెంట పడ్డం బాయ్స్ అందరూ. అమ్మ వెనకాతల మేము ముగ్గురం ఒకసారి వెళ్తుంటే మేము ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడి నుంచి ఇంటి దాకా ఫాలో అయ్యారు. ఇంకా చాలానే అంటే మమ్మీకి ఫోన్ చేసి ఇంకా మనీ ఇవ్వలేదు అది ఇది. అప్పటికి మమ్మీ కరెక్ట్గా మనీ కట్టేసేది ఎప్పటికప్పటికి. ఇంకా అలా అలా చాలానే ఉన్నాయి ఇంట్లో ప్రాబ్లమ్. పెయిన్ అనిపిస్తుందా, బాధ అనిపిస్తుందా? చాలా. నువ్వు అక్క కదా, సో అక్కగా అంటే ఇంకా చెల్లి చిన్నది, సో ఒక సిస్టర్గా అంటే మమ్మీ అలా ప్రాబ్లం ఫేస్ చేసేటప్పుడు ఇలా అనేటప్పుడు అసలు మమ్మీకి ఎలాంటి సపోర్ట్ ఇచ్చేదానివి? అసలు ఎలా ఉండేది సిచ్యువేషన్ ఇంట్లో? అంటే నేను చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డాను. డ్యాన్స్ చిన్నప్పటి నుంచి ఇదే కంటిన్యూ అవ్వాను. ఇంకా ఇంట్లో అంతా నేనే. తర్వాత మా చెల్లి జాయిన్ అయ్యింది. ఇంకా అప్పటి నుంచి ఇద్దరం కలిసి కష్టపడుతున్నాం. ఓకే, సో నువ్వు ఫినాన్షియల్గా సపోర్ట్ ఇంట్లో, ఈవెంట్స్ చేయడం ఇదంతా కూడా. నువ్వు పర్సనల్గా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి కళ్యాణి? అంటే ఒక సింగిల్ పేరెంట్గా, అమ్మ అంత హార్డ్ వర్క్ చేస్తూ ఒక ఉమెన్గా నువ్వు ఇంత కష్టపడుతున్నావు కదా, నువ్వు పర్సనల్గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి చెప్పు, ఓపెన్గా చెప్పు, పర్లేదు. చాలా ఉన్నాయి కానీ చెప్పలేను. చెప్పాల్సిన పోనీ చెప్పు. చెప్పు చెప్పు, పర్లేదు. నేను చాలా సీనియర్ కానీ ఎవరు అంటే సపోర్ట్ చేయలేదు ఇంతవరకు. అంటే సపోర్ట్ చేశారు కానీ ఎంకరేజ్ చేయలేదన్నమాట. అంటే ఇప్పుడు కొంచెం మా సిస్టర్కి నేమ్ వచ్చిన తర్వాత అందరూ కొంచెం బాగున్నారు. సో స్ఫూర్తిగా ఏడుస్తున్నావు ఎందుకు? అక్కని చూడగానే ఏడుపు వచ్చిందా? అక్కని చూసాను కాదు, అంటే ఇంట్లో ప్రాబ్లమ్స్. ఏది అవ్వకూడదని సొసైటీని కోరుకుంటున్నారు చెప్పండి. సొసైటీ అంటే ఇప్పుడు స్టేజ్ షో అంటేనే ఒక వేరే, కొంతమంది మంచిగా చూస్తారు, టాలెంట్ని చూస్తారు. కొంతమంది ఏంటి వాళ్ళు స్టేజ్ ఎక్కి రికార్డ్ డ్యాన్స్ లాగా ఇలా చేస్తున్నారు అని అంటారు. కానీ ఎవరైనా స్టేజ్ ఎక్కి పర్ఫార్మెన్స్ చేస్తున్నామంటే మా ఆయనకి అన్ని ప్రాబ్లమ్స్ ఉండటం వల్లే. చాలా కామెంట్స్, ఒకసారి స్టేజ్ ఎక్కామంటే కింద నుంచి చెప్పలేనన్ని కామెంట్స్ వస్తాయి అన్నమాట. అంటే అక్కడ టాలెంట్ చూడరు, చేసేది తప్పు అని చూస్తారు. మేము చేసేది అయితే అసలు యాక్చువల్లీ తప్పు కాదు. డ్యాన్స్ అంటే కొంతమంది పిచ్చితో, కొంతమంది వాళ్ళ వెనక ప్రాబ్లమ్స్, డబ్బులు, మనీ కోసం ఇలా చాలా. ఇప్పుడు ఒక్కసారి స్టేజ్ ఎక్కామంటే 3 hours లేదా 4 hours నాన్ స్టాప్గా కష్టపడుతూనే ఉండాలి. జనాలకి ఎంటర్టైన్మెంట్ కోసమే మేము స్టే చేస్తామన్నమాట. వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అవ్వాలి, వాళ్ళు క్లాప్స్ కొడితే మేము హ్యాపీగా ఫీల్ అవ్వాలి, ఆ మనీతో మేము ఇంటికి వెళ్ళి జరుపుకోవాలి అని ఆ 3 వాటి కోసం వస్తాం. కానీ ఆ కామెంట్స్ కొంచెం తీసుకోలేం. ఇప్పుడు ఎవరితైనా అబ్బాయిలతో డాన్స్ చేస్తే అక్కడికి అయిపోద్ది, అంటే వీళ్ళిద్దరు లవర్స్ అట్లా ఇలా కింద కామెంట్స్. ఒక మాస్టర్ ఒక స్టూడెంట్ వేసినా దానికి రెస్పెక్ట్ ఉండదు. అది బాగా పెయిన్ఫుల్ అనిపిస్తుంది చాలా. నీకు వచ్చిన వరస్ట్ కమెంట్స్ ఏంటి? అంటే మీరు విన్న కమెంట్స్ ఏంటి? మీరు స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు మీరు కింద నుంచి వాళ్ళు చేసే కమెంట్స్ ఏంటి? నేను ఇన్స్టాలో ట్రెండ్ అయినప్పుడు చాలా మంది చాలా విధాలుగా మంచిగా, నా ఎక్స్ప్రెషన్స్కి చాలా మంది చాలా విధాలుగా ఎక్కువగా మంచిగానే ఇచ్చారు. కొంతమంది డాన్స్లు వేసుకునేదాన్ని, అంటే డాన్స్ అంటేనే ఇది ఒక తప్పులాగా, అసలు డాన్స్ స్టేజ్ మీద డాన్స్ వేసేది, ఆ కాస్ట్యూమ్స్ అది ఇది, అంటే వాళ్ళ ఇంట్లో వదిలేసా ఒక ఆడపిల్ల అట్లా ఎగురుతుంది చదువుకోకుండా అది ఇది అని కామెంట్స్. సో ఇలాంటి కామెంట్స్ అవన్నీ చూసి మా పేరెంట్స్ ఎందుకు మాకు ఇంత కష్టం వచ్చింది. కానీ ఎప్పుడు మేము అంత అంటే వాళ్ళ కామెంట్స్ పట్టించుకోకుండా చేస్తున్నామంటే అది డాన్స్ మీద ఉన్న పిచ్చి. డాన్స్ మాకు లైఫ్ ఇచ్చింది, మేము తింటున్నాము, మేము హ్యాపీగా ఉన్నామంటే ఆ డాన్స్ మా వృత్తి వల్లే.
సో నువ్వు ఏజ్ 3 నుంచి కష్టపడుతున్నావురా? 3. సో మమ్మీ ఏమైనా వర్క్ చేసేవాళ్ళ బిఫోర్? మమ్మీ హౌస్ వైఫే. అంటే మమ్మీ తను ఇష్టంగా నన్ను డాన్స్ క్లాస్లో జాయిన్ చేశారు నాకు చిన్నప్పుడు 3 years అప్పుడు. ఇంకా అలా ఇది ఏజ్ 3 నుంచి ఇప్పటి వరకు చదవడం, స్టేజ్ పర్ఫార్మెన్సెస్ చేస్తూ ఉండడం. ఇన్కమ్ సరిపోతుందా మీకు అసలు? సరిపోదు. సో మరి ఎలా అడ్జస్ట్ అవుతూ ఉంటారు? ఫుడ్ కానీ కావాల్సిన ఫస్ట్లో అయితే అంటే అప్పులు చేసి అలా మమ్మల్ని ఇంతవరకు తెచ్చింది. ఇప్పుడు కొంచెం ఓకే, బాగుంది. ఇప్పుడు కొంచెం ఇప్పుడు మేము ఇద్దరం కొంచెం పెద్దవాళ్ళు అయ్యాం కదా, ఎక్కువ కష్టపడుతున్నాం. నేను అంటే డాన్స్ అండ్ 2 years నుంచి యాంకరింగ్ కూడా స్టార్ట్ చేశాను. సో మీరు చెప్పండి రా, మీ లైఫ్ స్టోరీ ఏంటి? మీకు ఎలాంటి కమెంట్స్ వచ్చాయి? సో మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి? December 25th చర్చ్ దగ్గర క్యాండిల్స్ అమ్ముతూ ఉన్నాను. ఇక్కడ అమ్ముతూ డాడీకి హెల్ప్ చేస్తూ ఉన్నా డాడీతో. ఓకే. ఇప్పుడు క్యాండిల్స్ అన్ని కొనుక్కునే వాళ్ళు వస్తూ ఉంటారు అనమాట. అబ్బాయిలు వస్తారు, అమ్మాయిలు వస్తారు. అబ్బాయిలు వచ్చిన వాళ్ళు కామెంట్స్ చేస్తారు, అరే రే భలే ఉందిరా, రారా క్యాండిల్ కొనుక్కుందాం దగ్గరికనే అంటారు. మేము చూసి అయ్యో మా నాన్నకి తోడుగా వస్తే వీళ్ళేంది ఇలా అంటున్నారో నన్ను బాధ వేసేది. తర్వాత ఒకసారి చిన్న వాళ్ళు ఆ రోజు వచ్చారనమాట చర్చికి, క్యాండిల్స్ కొనుక్కుంటా అనింది. తను నాకు ఇన్స్టాలో పరిచయం, హాయ్ రా ఎలా ఉన్నావు అని మెసేజ్లు చేశారనమాట. అలా పరిచయం ఉన్నప్పుడు తను మా చెల్లికి డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్, నాకు ఇంట్రెస్ట్ లేదు అసలు. తను వచ్చాక మమ్మీ ఉన్నారు, వాళ్ళ మమ్మీ అప్పుడు అడిగారు డ్యాన్స్కి వస్తారా అని. మా చెల్లికి ఇంట్రెస్ట్ అంటే నేను రాను, మా చెల్లిని తీసుకొస్తానని చెప్పా. తర్వాత ఉండి చిన్ను వాళ్ళ నెంబర్ తీసుకో మనం పిలుద్దాం వాళ్ళని ఈవెంట్స్ ఉన్నప్పుడు అని అడిగింది. సరే అప్పుడు నెంబర్ హ్యాపీగా ఇచ్చాను అనమాట. ఇచ్చినప్పుడు తర్వాత రోజు December 30 అనుకుంటా, అప్పుడు ఆంటీ కాల్ చేశారు, నాన్న మీకు ప్రోగ్రామ్ ఉంది వస్తారా, అంటే మీరు ఫస్ట్ టైం కదా వస్తున్నారు, డాన్స్ ఇంతవరకు చేయలేదు కదా, సో మీ చెల్లి ఏ సాంగ్స్ చేస్తుంది ఏంటి అని మాట్లాడారు ఆంటీ. ఆంటీ తను కొన్ని సాంగ్స్ అంటే కొన్ని 2-3 సాంగ్స్ ఏమొచ్చు, ఇంకా అంతకన్నా రావు, నేర్చుకోవాలి అని చెప్పేదాన్ని. తర్వాత ఇంకా మా చెల్లికి ఇంట్రెస్ట్ కదా, నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను తన కోసం వెళ్దాము, తను చూద్దాము అంటే కొత్త కదా అని చెప్పి వెళ్ళాను అనమాట. ఫస్ట్ డే మేకప్ అయ్యేటప్పుడు అందరూ మేకప్ పోతాను, చిన్న వేస్తాను నేను వేస్తాను అని వేస్తాను తనకి. తర్వాత నేను తీసుకొని మేకప్ వేసుకుంటా అంటే అలా కాదు ఇలా అని చెప్పి నేర్పించారనమాట ఆంటీ చిన్ను వాళ్ళు. తర్వాత స్టేజ్ దగ్గర డాన్స్ వేయాలని కాదు, ఎందుకో వేయాలి అని అంటే ఒక సాంగ్ వేయనని అడిగితే సరే అని వేద్దామని చెప్పి అప్పుడే ఎక్కాను అనమాట స్టేజ్. ఆ స్టేజ్లో వేసిన తర్వాత అప్పుడు వచ్చేవి తనకు డాన్స్ రాదు కదా అని. తర్వాత ఒక 2-3 స్టేజెస్ తర్వాత కూడా అనేవాళ్ళు, అమ్మాయికి డాన్స్ రాదు, అమ్మాయి ఇంది అలా ఉంది అని అనేవాళ్ళు. అసలు అది తీసుకోలేకపోయేదాన్ని. స్టేజ్ అయిపోయిన వెంటనే కిందకు వచ్చి బాధపడేదాన్ని, అందరూ బాగున్నారు నేనేంటో ఇలా ఉన్నాను అనిపించేది. తర్వాత ఒకసారి అనుకున్నా, ఇలా అనుకుండా ఉండాలి అని అనుకుంటే మనం కూడా బాగా చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి అని. తర్వాత చిన్ను అనేది ఇలా ఒకరు అన్నారని బాధపడకూడదు, మనం వాళ్ళకన్నా ఇంకా బాగా చేసి చూపించాలి అని.